నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయలేడి టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, R&BCE అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుండి 4 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయలేడి వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయలేడి టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, R&BCE అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుండి 4 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులకు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయలేడి వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.